వెల్కమ్ టు మైరా మీడియా. సో క్రికెట్ అంటే మనకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అందులోనూ ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే చాలు ఇక ఎక్కలేని హడావిడి, ఎక్కలేని ఎనర్జీ మాత్రం వచ్చేస్తాయి. ఎక్కడ ఏం పనులు ఉన్నా కూడా టీవీలకి అతుక్కుని మరి ఐపీఎల్ని చూసేవాళ్ళు అబ్బో కోట్లలో ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే మొన్న సీజన్ 12 మన శనివారం స్టార్ట్ అయింది. శనివారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా మొత్తంగా చూసుకుంటే 4 మ్యాచ్లు అయితే జరిగినాయి. ఈ 4 మ్యాచ్ల్లో చెన్నై, అలానే పంజాబ్, కోల్కతా, ఢిల్లీ మొదటి మ్యాచ్ని విజయవంతంగా పూర్తి చేసి బోనీ కొట్టేసి అని చెప్పుకోవాలి. కానీ ఈరోజు మాత్రం అత్యంత ఉత్కంఠ భరితంగా చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలబడిపోతున్నాయి. ఎందుకంటే అండి ఇవి రెండు కూడా ఆల్రెడీ బోనీ కొట్టిన టీమ్సే, ఆల్రెడీ మంచి ఫామ్లో కూడా ఉండటం, ఈ రెండు కూడా తలబడటం కూడా మ్యాచ్లు ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఎంతో సస్పెన్స్గా ఉంది. మరి అటు చెన్నైకి కానీ ఇటు ఢిల్లీకి కానీ బలాబలాలు చూసుకుంటే ముందుగా చెన్నై విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లోనే బెంగళూరుని అలవోకగా ఓడించేసింది. కేవలం 70 పరుగులకే బెంగళూరు టీంని ఆల్అౌట్ చేసింది. దీంట్లో ప్రముఖ పాత్ర పోషించింది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది చెన్నై బౌలర్స్. ఈ అందులోనూ స్పిన్నర్లు హర్భజన్ సింగ్ గారు కానివ్వండి, తాహిర్ గారు కానివ్వండి, జడేజా గారు కానివ్వండి ఒక మంచి ఫామ్తో బౌలింగ్ను ప్రదర్శించి జట్టుకి విజయాన్ని అందించారు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన అంబంటి రాయుడు కూడా మంచి ఫామ్తో బ్యాటింగ్ చేయడంతో చెన్నై కూడా 12 బాల్స్ తేడాతోనే విజయం తన ఖాతాలో వేసుకుంది. అటు ఢిల్లీ కూడా తక్కువేం తినలేదండి. ఎందుకంటే అతి తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఢిల్లీ రంగంలోకి దిగింది. ముంబైని సొంత గడ్డపైన ఓడించింది. 6 వికెట్ల తేడాతో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి భారీ టార్గెట్ని అయితే ముంబైకి ఇచ్చింది. కానీ ముంబై మాత్రం 176 పరుగులకే చేతులెత్తేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్లో అటు మన శిఖర్ ధావన్ గారు 36 బంతుల్లో 43 రన్స్ కొట్టడం కానివ్వండి, లేకపోతే రిషబ్ పంత్ ఆయన కూడా 47 రన్స్ చేయటం ఈ ఢిల్లీకి మంచి విజయావకాశాలు అయితే దక్కినాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ ముంబైలోనే అగ్రశ్రేణి బౌలర్ జస్ప్రీత్ బ్రూమా బౌలింగ్లో 2 సిక్స్లు బాది హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఇటు చెన్నైకి కానీ ఇటు ఢిల్లీకి కానీ మంచి విజయావకాశాలు రెండింటికి పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై గెలవాలి అని అంటే మాత్రం ఇటు ఢిల్లీ బ్యాట్స్మెన్స్ని శిఖర్ ధావన్ గారిని కానివ్వండి, లేకపోతే రిషబ్ పంత్ గారిని కానివ్వండి కట్టడి చేస్తే మొన్న ఏదైతే బెంగళూరులో బౌలర్లు ప్రదర్శన చేశారో అదే బౌలింగ్ ప్రదర్శన ఈరోజు కూడా ఢిల్లీ మ్యాచ్లో చేస్తే ఖచ్చితంగా చెన్నై గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలానే మొన్న బ్యాటింగ్ ఫామ్ని ఎలాగైతే కొనసాగించారో అదే ఈరోజు కూడా కొనసాగిస్తే ఖచ్చితంగా ఢిల్లీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే రెండు టీంలకు కూడా మంచి విజయావకాశాలు ఉన్నాయి. ఒక పక్కేమో మంచి ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ని మరి ధోని గారు వ్యూహాలతో ఏ విధంగా కట్టడి చేస్తారో మనం మాత్రం తెలుసుకోవాల్సిందే. సో మరి ఈరోజు రాత్రి ఢిల్లీ స్టేడియం ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. రెండు కూడా మంచి ఫామ్లో ఉన్నాయి, మంచి కసితో ఉన్నాయి. మరి అలాంటి కసితో ఉన్న ఒక 2 సింహాలు తలబడితే ఎలా ఉంటుందో ఈరోజు అటు ఢిల్లీ కానీ చెన్నై కానీ తలబడిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మ్యాచ్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? చెన్నై గెలుస్తుందా, ఢిల్లీ గెలుస్తుందా అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.